మీకు లాస్ట్ పార్ట్ 1లో మీకు చెప్పాను కదా, అపాచీ 200 4V సీజ్ అని చెప్పేసి. ఇప్పుడు సీజ్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి, నేనేవేవి మార్చుతున్నాను మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మీకైతే అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ మనం బోర్ కేసింగ్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత హెడ్ విషయానికి వచ్చేసరికి ఇది 4V డినోట్స్ వాల్వ్స్ అనమాట. సో 4 వాల్వ్స్ ఉంటాయి చూసారు కదా, అందులో 2 ఎగ్జాస్ట్ ఉంటాయి, 2 ఇంటేక్ ఉంటాయి. ఇంటేక్ అంటే కార్బొరేటర్ వైపు, ఎగ్జాస్ట్ అంటే సైలెన్సర్ వైపు. ఓకేనా. సో 4 వాల్వ్స్ పాతవి తీసేసి కొత్త వాల్వ్స్ అయితే వేసి, అంటే కొత్త వాల్వ్స్ కి పాత హెడ్ కి వాల్వ్ ల్యాపింగ్ చేపించి, ఇన్ కేస్ హెడ్ గైడ్స్ కనుక పోకపోతే పర్వాలేదు, పోతే గైడ్స్ కూడా రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసి వాల్వ్ ఆయిల్ సీల్ అలానే మొత్తం అంతా కూడా ఇన్సైడ్ అంతా కూడా క్లీన్ చేసి, కార్బన్ ఎక్కడైతే ఉందో మొత్తం అంతా క్లీన్ చేసి కొత్త వాల్వ్స్ అయితే ఫిక్స్ చేయాలి. కొన్ని కేసెస్ లో ఏంటంటే హెడ్ కూడా పని చేయకపోవచ్చు, అటువంటిప్పుడు ఖచ్చితంగా హెడ్ రీప్లేస్ చేసుకోవాలి. నాకు రీసెంట్ గా 1 or 2 days బిఫోర్ నాకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ 350 ఇన్స్టా నుంచి ఒక కస్టమర్ వచ్చారు. మన వీడియోస్ చూసి ఆయనది షోరూమ్ లో హెడ్ మార్చేసుకోవాలి, టోటల్ బాడీ మార్చేసుకోవాలి, అదే చేయాలి ఇది అని చెప్పేసి ఒక 10,000 చిల్లర బిల్ చేశారంట. సో అవన్నీ వద్దని చెప్పేసి మళ్ళీ మనం చెక్ చేసాము, వీడియో అప్లోడ్ చేస్తాం త్వరలోనే. సో ఇక ఇది చూసారు కదా, ఇది పాత బోర్ కిట్, మన బండికి ఇప్పిన బోర్ కిట్. అది 2.5 పిస్టన్ అయితే ఆల్రెడీ కట్ చేశారు, ఆల్రెడీ దానికి బోర్ చేశారు. సో ఇది కొత్త బోర్ కిట్ చూసారు కదా, మీకు పార్ట్ నెంబర్ అండ్ ప్రైస్ అయితే కనిపించింది. సో ఇది మీ కాలం ముందే సీల్ ఓపెన్ చేస్తున్నా, టీవీఎస్ జెన్యూన్ ఐటమ్ ఇది. అన్న మీరు చెప్తారు కదా కొత్త బోర్ కిట్ వేసుకుంటే బెటరా లేదా బోర్ చేస్తే బెటరా అని. నేను మాక్సిమం ఎలా సజెస్ట్ చేస్తానంటే, ఒకవేళ మీరు కొత్త సిలిండర్ కి బోర్ సీజ్ అయితే అది 2.5 పిస్టన్ అయితే హాయిగా చేయించుకోవచ్చు. 2.5 పిస్టన్ కాకుండా అది 3 కానీ 4 కానీ 5 కానీ కట్ అయితే బోర్ చేయించొద్దు, కొత్త బోర్ కిట్ వేసేసుకోండి, మీకు లైఫ్ వచ్చింది. ఓకేనా. లేదు కొత్త సిలిండరే రీసెంట్ గా బోర్ సీజ్ అయిందంటే బోర్ చేయించుకోండి. ఓన్లీ 2.5 పిస్టన్ వరకు మాత్రమే నేను ఎంకరేజ్ చేస్తాను, మీకు మీ ఇష్టం. సో తెచ్చిన బోర్ కిట్ ఇది అది సరిపోయింది లేదా, మొత్తం ఎక్కడెక్కడైతే మాన్యువల్స్ ఉన్నాయో, టెంపరేచర్ సెన్సర్ కరెక్ట్ గా సరిపోయింది లేదా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా, అవన్నీ కూడా చెక్ చేసి సరిపోయిన తర్వాత బోర్ అయితే బండికి అయితే ఫిక్స్ చేద్దాం. అలానే చైన్ టెన్షనర్ చూసారు కదా, చైన్ టెన్షనర్ మాన్యువల్ సరిపోయిందా లేదా అన్ని కూడా A to Z మొత్తం అన్ని కూడా పొల్యూషన్ మొత్తం అన్ని కూడా చెక్ చేసిన తర్వాత వెహికల్ కి అయితే ఈ బోర్ అయితే ఫిక్స్ చేయాలి. సో దానికన్నా ముందు ఏంటంటే, దీనిలో మనకి బోర్ కిట్ తో పాటు పిస్టన్, స్టాండర్డ్ పిస్టన్ ఇస్తారు, అలానే పిస్టన్ స్టీల్ పిన్ ఇస్తారు, 2 పిస్టన్ లాకులు అండ్ టాప్ 1 టాప్ 2 ఆయిల్ రింగ్ పైన అప్ అండ్ డౌన్ రింగ్స్ మొత్తం ఇవన్నీ కూడా ఇస్తారు కూడా. ఇంకా ఇవ్వకపోతే మీరు చెక్ చేసుకోండి, ఒకసారి మీరు కొన్న పర్చేస్ చేసిన షాప్కి వెళ్ళి చెక్ చేసుకోండి, బట్ మాక్సిమం ఇస్తారు. సో ఇలా ఇచ్చిన కొత్త బోర్ కిట్టే కదా, ఇదంతా బాగుంది ఇలా ఎక్కించేద్దామంటే పని అవ్వదు. మళ్ళీ మొత్తం అంతా కూడా పిస్టన్ అలానే బోర్ మొత్తం అంతా కూడా ఈచ్ ఎవ్రీ ఐటెం కూడా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసి మొత్తం 1-2 సార్లు క్లీన్ చేసి ఫిక్స్ చేయాలి బండికి. మరి దానికన్నా ముందు ఈ పిస్టన్ రింగ్స్ అయితే పెట్టుకోవాలి కదా. సో పిస్టన్ రింగ్స్ అనేవి ఆల్రెడీ దీనికి పెట్టేసే వస్తాయి టీవీఎస్ అపాచీ ఈ వెహికల్కి, ఈ బోర్ కిట్కి నో ఇష్యూ. చూసారు కదా కొత్త పిస్టన్ అది, మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను నేను, పాత పిస్టన్కి కొత్త పిస్టన్కి డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తా. సో ఇది కొత్త పిస్టన్ చూసారు కదా, దీనికి ఒక డాట్ ఉంటుంది, యారో మార్క్ ఉంటుంది అనమాట, డాట్ ఉంటుంది. ఆ డాట్ అనేది కిందకి యారో మార్క్ అయితే డిలీట్ చేస్తుంది. ఓకే. సో ఎక్కడ కూడా మనకి ఏ మాత్రం డ్యామేజ్ కానీ ఏం లేదు, ఒకసారి రీచెక్ చేసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా కస్టమర్ దగ్గర మనకి రిమార్క్ బ్యాడ్ నేమ్ అయితే వెంటనే వచ్చేస్తుంది అనమాట, బ్యాడ్ నేమ్ అనేది. సో ఇది కొత్త పిస్టన్. ఇప్పుడు పాత పిస్టన్ కూడా మీ ముందు తీస్తా చూడండి ఒకసారి, అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇది చూసారు కదా, మొత్తం అంతా కూడా మేదర్ అంతా కూడా ఎక్కువ కార్బన్ ఉంది, అండ్ దట్టు ఆ లైన్స్ అనేవి మీ గీతలు వచ్చేసినాయి. మీకు పిస్టన్ పైన క్లారిటీగా మీరు చెక్ చేస్తే, పిస్టన్ పైన మీకు క్లారిటీగా చూస్తే గీతలు వచ్చేసినాయి చూసారు కదా. అంత గీతలు రావడం వల్ల మనకి యాక్చువల్గా మనకి పిస్టన్ ఎందుకు సీజ్ అవుతుందో డౌట్ మీకు వస్తే, మెయిన్ ఒకటే కారణం అండి, మీరు ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా మార్చితే బండికి 1.5 కిలోమీటర్ తిరిగినా సరే బోర్ సీజ్ అవ్వదు. ఒక్కసారి ఇంజిన్ ఆయిల్ లీక్ చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ వెంటనే చూపించిపోయినా, బట్ ఖచ్చితంగా చూపిస్తుంది ఒక 3 to 4 times 5 to 6 times తర్వాత చూపిస్తుంది ఇంజిన్ మార్చినప్పటికీ. చూసారు కదా ఇన్నర్ సైడ్ కూడా చూడండి ఒకసారి, బోర్ అనేది లోపల ఫినిషింగ్ ఎలా ఉందో, దానికి పాత బోర్ కిట్ కూడా చూడండి ఫినిషింగ్ సరిపోయింది లేదనేది. సో ఇప్పుడు బోర్ అయితే ఓకే. ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, బేరింగ్స్ ఏమైనా బాగోకపోతే ఇప్పుడే మార్చేయండి. ఓకే. ఎంత ఖర్చు పెట్టి బేరింగ్స్ గురించి మనం ఆలోచించకూడదు, ఆ బేరింగ్స్ మార్చేసుకొని బాగోకపోతే. దీని అయితే బాగున్నాయి అందుకే నేను మార్చలేదు. అండ్ ఈ క్యామ్ వీల్ కూడా బాగుంది, అవసరం లేదు.
క్యామ్ వీల్ పెట్టేసుకొని క్యామ్ షాఫ్ట్ లో కొద్దిగా ఎక్కడైతే ఆయిల్ పోయాలో బేరింగ్స్ కి వాటికి ఆయిల్ పోసి జాగ్రత్తగా పెట్టేసుకోండి. ఈ టైమింగ్ ఎలా పెట్టాలి, క్యామ్ వీల్ చూసారు కదా, అక్కడ గీత అన్నది ముందుకు ఉండాలి ఎగ్జాస్ట్ వైపు. అండ్ ఈ రాక్ ఆర్మ్స్ కూడా మనకి ఎగ్జాస్ట్ వైపు ఉంటుంది అండ్ ఇన్టేక్ వైపు ఉంటుంది. డిఫరెన్స్ చాలా తేడా ఉంటుంది, చూసుకోండి, మర్చిపోయి వేసేకండి. ఐఎన్ అని ఉంటే అది కార్బొరేటర్ వైపు ఇన్టేక్ వైపు వేయాలి. ఈఎక్స్ అని ఉంటే ఎగ్జాస్ట్ సైలెన్సర్ వైపు అయితే ఈ రాక్ ఆర్మ్ అయితే వేయాలి. ఓకే, ఆ రాక్ ఆర్మ్ వేసినప్పుడు దానికి నీడిల్ బేరింగ్స్ ఉంటాయి ఆ బాల్ కి. ఆ నీడిల్ బేరింగ్స్ అనేవి కరెక్ట్ గా ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆ రాక్ ఆర్మ్ అయితే ఫిక్స్ చేయండి. ఓకే, ఆ రాక్ ఆర్మ్ ఫిక్స్ చేసిన తర్వాత క్యామ్ షాఫ్ట్ బయటకు వచ్చేయకుండా మనకి ఆ క్లాంప్ వేసుకోవాలి. అలానే టైమింగ్ వీల్ పెట్టుకునే ముందు అక్కడ బుష్ ఉంటుంది, ఆ బుష్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో నేనైతే రాక్ ఆర్మ్స్ పెట్టేశాను. రాక్ ఆర్మ్స్ గ్యాప్ కూడా ఎంత గ్యాప్ ఉండాలో అంత గ్యాప్ అయితే పెట్టేశాను, క్లియరెన్స్ అనమాట. సో రాక్ ఆర్మ్స్ పిన్ పెట్టేసి మీద నుంచి ఆ బోల్ట్ అయితే వేసేసాను. 4 బోల్ట్ కూడా ఫుల్ టైట్ అయితే చేసేసాను. సో ఇంకేముంది, అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మనం హెడ్ లో వాల్స్ అండ్ వాల్ ఆయిల్ సీల్, అలానే రాక్ ఆర్మ్స్, క్యామ్ షాఫ్ట్, ఈ క్యామ్ షాఫ్ట్ ఊడిపోకుండా క్లాంప్, అలానే క్యామ్ షాఫ్ట్ బుష్, అలానే పాత మీకు చూపించినట్లుగా కొత్త బోర్ కిట్, పిస్టన్ రింగ్స్ అవన్నీ కూడా రెడీ చేసేసాము. ఇంకా పెండింగ్ ఏం లేదు. జాగ్రత్తగా ఈ మొత్తం ఎంటైర్ కిట్ ని తీసుకెళ్లి వెహికల్ కి ఫిక్స్ చేయడమే లేట్ ఉందన్నమాట. సో వెహికల్ ఫిక్స్ చేసే ముందు కొన్ని స్టెప్స్ ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏంటి ఆ స్టెప్స్ ఏంటి అంటారా? ఏముంది, పిస్టన్ ముందుగా పెట్టేసుకోవాలి, అవి చెప్తాను మీకు. అన్న ఈ అపాచీ వెహికల్స్ పికప్ ఎందుకు ఎంత ఉంటాయంటే, ఎందుకంటే కంపర్షన్ ఎక్కువైతే మనకి పికప్ అయితే చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అలానే 4 వాల్వ్స్ ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా పెద్ద వెహికల్స్ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. అది డబుల్ పిస్టన్, ట్రిపుల్ సిలిండర్స్ ఉంటాయి. సో దీనికి కంప్లీట్ గా హెడ్ బోర్ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ కార్బొరేటర్ అయితే ముందుగా పెట్టేసుకోండి, నా మాట విని. లేకపోతే కొంచెం పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈ పిస్టన్ కి మీరు చూసారు కదా, అక్కడ ఒక మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ మార్క్ అనేది మనకి ఖచ్చితంగా ఎగ్జాస్ట్ వైపే ఉండాలి. ఏంటి మార్క్ ఏంటి, అక్కడ చొక్క కనిపిస్తుంది, అది సైలెన్సర్ వైపు ఉండాలన్నమాట ఆ మార్క్ అనేది. లేదు అంటే మీకు తేడా అయిపోద్ది, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఆయిల్ ఫ్లో అక్కడ తేడా ఉండదు. సో ఆ మార్క్ అనేది చొక్క అనేది ఎగ్జాస్ట్ వైపు అయితే ఉండాలి. ఆ పిస్టన్ అనేది యారో మార్క్ అనేది, ఆ పిస్టన్ యారో మార్క్ అటు ఎగ్జాస్ట్ వైపు పెట్టి పిస్టన్ పిన్ పెట్టేసి జస్ట్ ఇలా ఫింగర్ తో పుష్ చేస్తే లోపల పోవాలి. లేదంటే మీకు మళ్ళా పిస్టన్ పిన్ పోయే పాసిబిలిటీస్ ఉంటాయి. సో కరెక్ట్ గా ఫిక్స్ అయిన తర్వాత అక్కడ పిస్టన్ లాక్ ఉంటుంది. ఆ పిస్టన్ లాక్ ని కూడా జాగ్రత్తగా అయితే ప్లగ్ ఇన్ చేసేయండి. ప్లగ్ ఇన్ చేసేసి జెన్యూన్ ఈ గ్యాస్కెట్, బోర్ గ్యాస్కెట్, అలానే హెడ్ గ్యాస్కెట్, ఈ రెండు కూడా ఒరిజినల్ అయితే తీసుకున్నా. మన ఎగ్జామ్ అన్ని కూడా ఒరిజినల్ వాడతాం, మీకు చెప్పనక్కర్లేదు నేను. సో పిస్టన్ పిన్ పెట్టినాం, లోపల క్లాత్ పెట్టేసుకొని అలానే ఈ గ్యాస్కెట్లు 2 కూడా వేసేసుకొని 2 డౌల్స్ పెట్టేసుకోండి. కుదిరితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వైట్ కలర్ అనోబాండ్ అయితే బోర్ ప్యాకెట్ వేసి క్రాంక్ షాఫ్ట్ కి ఎక్కువ ఆయిల్ అప్లై చేయండి. ఓకేనా, ఆ క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ అప్లై చేసి, అలానే పిస్టన్ రింగ్స్ కి కూడా ఆయిల్ అయితే ఎక్కువగానే అప్లై చేయండి. ఓకే, అప్లై చేసి మొత్తం అంతా ఆయిల్ ఫుల్ గా అప్లై చేయండి. ఫింగర్ తెల్లగా మొత్తం అంతా తుడవండి, అద్దిన తర్వాత బోర్ కిట్ కు ఇన్నర్ సర్ఫేస్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసే వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం పిస్టన్ రింగ్స్ ఎక్కించినప్పుడు కొద్దిగా నీట్ గా ఎక్కేస్తాం మరి సులువుగా. ఓకే, ఇప్పుడు పిస్టన్ అయితే బోర్కి ఎక్కించేసాను నేను. నాకు ఎందుకంటే కెమెరా ఒక చేత పట్టుకొని ఎక్కించడం అంటే దట్స్ ఇంపాసిబుల్. కెమెరా స్టాండ్ అయితే అది విరిగిపోయింది. సో బోర్ ఫిక్స్ చేసేసి టైమింగ్ చిన్న బ్లాక్ లో తీసేసి ఇంకా 10mm బోల్స్ ఉన్నాయి కదా, 2 10mm బోల్స్ కూడా మీడియం టైట్, ఓవర్ టైట్ కాదు, ఫుల్ టైట్ కూడా కాదు, జస్ట్ నార్మల్ టైట్ చేయండి. ఓకేనా, నార్మల్ టైట్ చేసి అలా ఉంచండి పక్కన. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే టైమింగ్ చైన్ మాటికి కింద పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంజిన్ మొత్తం బయటకి తీయదు కాబట్టి కింద పడిపోద్ది. దానికి ఏంటంటే ఒక వైర్ కట్టి దాన్ని తీసుకెళ్ళి సీదా హ్యాండిల్ బార్ కానీ పైన సాచెస్ కానీ కట్టండి. ఓకే, ఇప్పుడు టైమింగ్ లో పెట్టుకునే విధానం ఏంటంటే మనకి ఇక మ్యాగ్నెట్ క్యాప్ ఓపెన్ చేస్తే టీ కనిపిస్తుంది కదా, ఆ టీ కనిపించాలి. ఇక్కడ నుంచి అలా తిప్పుతా ఉంటే టీ మనకి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చినప్పుడు పిస్టన్ కనుక పైకి ఉంటే కరెక్ట్ గా టైమింగ్ లో ఉన్నట్టు, ఏ మాత్రం రాంగ్ లేనట్టన్నమాట. ఇప్పుడు 2 డౌట్స్ పెట్టేసుకొని ఈ హెడ్ గ్యాస్కెట్ వేసుకొని అలానే టైమింగ్ చైన్ యొక్క గైడ్స్ ఉన్నాయి కదా, ఆ 2 గైడ్స్ హెడ్ గ్యాస్కెట్ రెడ్ కలర్ అనబోర్డ్ అయితే అప్లై చేశాను నేను. మీరు ఏది అప్లై చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఆ డౌల్స్ లోకి హెడ్ గ్యాస్కెట్ కూడా ఫిక్స్ చేసేయండి. ఓకే, డౌల్స్ లోకి హెడ్ గ్యాస్కెట్ ని ఫిక్స్ చేసి ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న ఈ హెడ్ ని తీసుకొచ్చి దీనికైతే పెట్టేసుకోవాలి. సో నేను ముందుగానే క్యామ్ వీల్ బిగిన్ చేశాను, అది ఇప్పేసి
జాగ్రత్తగా హెడ్ అయితే ఇందులో ప్లగ్ ఇన్ చేసేసాను. అలానే ఆ టైమింగ్ చైన్ బ్లాక్ నుంచి బయటికి తీసి హెడ్ అయితే పెట్టేసి మొత్తం లోపల మనకి ఇటువైపు 2 అటువైపు 2 మొత్తం 4 బోల్ట్స్ అయితే ఉంటాయి. దానికి కాపర్ వాచెస్, నార్మల్ వాచెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ కాపర్ వాచర్ బోల్ట్ ఎక్కడ వేయాలి మీకు ఒక డౌట్ అయితే వచ్చింది కదా. అది ఎక్కడంటే మనకి అటువైపు వేయాలి, ఎందుకంటే అక్కడే మనకి ఆయిల్ అయితే పాస్ అవుతుంది మీద వరకు. సో అక్కడ కనుక వేయకపోతే మీకు చాలా ఆయిల్ లీక్స్ వచ్చే పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ కాపర్ వాచ్ ఉన్న బోల్ట్ ని ఇక్కడ అయితే పెట్టండి. ఓకే, తర్వాత రిమైనింగ్ ఎలా వేసినా పర్లేదు, అటు ఇటు తిరిగేసినా ఏం కాదు. బట్ మాక్సిమం దానికే వేయండి. థ్రెడ్డింగ్ అనేది సేమ్ ఉంటుంది. ముందు అలా బిగించారు, థ్రెడ్ కనుక ఏం స్లిప్ అవ్వకపోతే ఎలా మార్చినా ఏ ఇబ్బంది లేదు, యాజ్ యూజువల్ గా మీరు వేసేసుకోవచ్చు. బ్రదర్ మీద టార్క్ రేంజ్ లేకపోతే ఎలా బిగించుకోవాలో చెప్తా. జస్ట్ మామూలుగా నార్మల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసేటప్పుడు మనకు ఆ పట్టు తెలుస్తుంది, ఫుల్ టైట్ ఏందా ఓవర్ టైట్ ఏదని చెప్పేసి మినిమం చూసుకొని వేసేయండి. అలానే గైడ్ అయితే వేసుకున్న ముందు బోల్ట్ ఓపెన్ చేసి దానికి కూడా లైట్ గా అన్నబొండ్ అప్లై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ లో లీక్స్ వస్తే కస్టమర్ కి చిరాకు వస్తుంది, ఏం వర్క్ చేశారబ్బా వీళ్ళు అని చెప్పేసి. ఆ బయట మనకెందుకు, పోయింది అన్నబొండ్ అయితే ఫుల్ గా పెట్టేసి ఆ బోల్ట్ అయితే టైట్ చేసేయండి. 10mm స్పానర్ తో బోల్ట్ ని టైట్ చేయండి. ఓకే, బోల్ట్ ని టైట్ చేసేసిన తర్వాత ఈ క్యామ్విల్ టైమింగ్ లో పెట్టుకోవడం ఎలా అనే డౌట్ మీకు వచ్చింది కదా. దానికన్నా ముందు ఒక బుష్ ఉంటుంది, ఆ పెద్ద బుష్ ని తీసుకెళ్లి అందులో పెట్టేయండి. అందులో పెట్టేసి ఆ క్యామ్విల్ అయితే పెట్టేసుకోండి. ఈ క్యామ్విల్ పెట్టుకున్నప్పుడు మా టైమింగ్ చెప్పిన చూడండి, ఏముందని జస్ట్ సింపుల్. ఆ క్యామ్విల్ అనేది మనకి క్యామ్ షాఫ్ట్ నిలువుగా ఉండదు, ఇలా అడ్డుకు వచ్చినప్పుడు మనకి ఆ గీత అనేది ముందుకు ఉండాలి, ఎగ్జాస్ట్ వైపు ఉండాలి. లేదా మీకు అక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, కింద 2 హోల్స్ రావాలి, పైన ఒక హోల్ రావాలన్నమాట. అలా అయినా సరే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ బోల్ట్ బిగించేటప్పుడు దీనికి రివర్స్ థ్రెడ్ ఉంటుంది, మర్చిపోవద్దు. దానికి రివర్స్ థ్రెడ్ ఉంటుంది, నార్మల్ థ్రెడ్ అయితే కాదు, రివర్స్ థ్రెడ్. ఇది మొత్తం అయిన తర్వాత ట్యాపెట్స్ చూసారు కదా, ట్యాపెట్స్ యొక్క గ్యాప్ అన్నది అప్ అండ్ డౌన్ స్లాక్ అయితే చాలా ఎక్కువ ఉంది, అండ్ ఇటువైపు కూడా ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఆ అప్ అండ్ డౌన్ స్లాక్ చాలా జాగ్రత్త, 4 అటు 2 ఇటు 2 ఉన్నాయి కదా, ఆ 2 కూడా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. ఓకే, మొత్తం అయిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేశాను, ఐదర్ ఆయిల్ తోడుతుంది అని చెప్పేసి. హెడ్ లోకి ఆయిల్ అయితే మంచిగా వస్తుంది, సో నో ఇష్యూ. జాగ్రత్తగా మనం హెడ్ క్యాప్ అయితే వేసొచ్చు. చూసారు కదా, ఆయిల్ అయితే మంచిగా సర్క్యులేట్ అవుతుంది. అంటే టైమింగ్ చైన్ దగ్గర కాదు, వాల్వ్స్ దగ్గర కూడా ఆయిల్ మంచిగా సర్క్యులేట్ అవుతుంది. సో మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తా.